లేకపోతే ఏదో ఒకరికి పేరు ప్రఖ్యాతులు కావాలనే దిశగా కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు. జమ్మూ కాశ్మీర్ని 370 తీసేసిన, లేకపోతే ట్రిపుల్ తలాక్ని ఎత్తివేసిన, అదేవిధంగా రేపు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి క్రానిక్గా ఎప్పటి నుండో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇవాళ తీర్చుకుంటూ అఖండ భారత్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ దిశగా వెళ్ళగలమా అనేటువంటి భావంతో ముందుకు వెళ్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం. కనుక ఆ సందర్భంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదట్లో 2014 సంవత్సరంలో చాలా దుష్ప్రచారం అయితే జరిగింది. ఏమీ చేయలేదని. ఐఎమ్ సారీ టు సే, బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రాబబ్లీ వారు స్ట్రెంగ్త్ కావాలనో వాట్ ఎవర్ బీ దే రీజన్స్ కొంచెం బాగా దుష్ప్రచారం అయితే తీసుకెళ్లారు. ఎప్పుడూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన దృష్టి లేదు. అమరావతి రాజధాని అన్న విషయానికి కట్టుబడి అసలు డిపిఆర్ అనేది రాజధానికి ఎన్ని కోట్లు అవుతాయి అనేటువంటి అంశం కూడా తెలియనటువంటి రోజుల్లో కూడా 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. విజయవాడ, గుంటూరు అంటే ఇదంతా కూడా క్యాపిటల్ రీజన్ కాబట్టి వీటి డెవలప్మెంట్కి, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు బాహ్య వలయం ఏదైతే రోడ్డు ఉందో దానికి సంబంధించి 20,000 కోట్లతోటి డిపిఆర్ ఓకే చేశారు. అనంతపూర్ నుండి అమరావతి వరకు కూడా కనెక్టింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే 29,000 కోట్ల రూపాయలతో మంజూరు చేశారు. అమరావతిలో ఇంటర్నల్ రోడ్స్కి గడ్కరీ గారు ఒప్పుకున్నారు. ఇవన్నీ చేశారంటే అమరావతి రాజధానిగా ఉంటుంది అనేటువంటి గట్టి విశ్వాసంతో దానికి అంకితమైనటువంటి నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున రైల్వే జోన్ అంటారా, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు అనుకూలమైనటువంటి ప్రాంతాన్ని ఇవ్వాలి. కొద్దిపాటి వర్షం పడితే చాలు అక్కడంతా నీళ్లు నిలిచిపోయేటువంటి ప్రాంతం కనుక అక్కడ రైల్వే జోన్ నిర్మాణం సాధ్యపడదు, అది అనువైన ప్రదేశం కాదు అని చెప్పినా కూడా వాళ్ళు మార్చి మనకు భూములు. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ దరఖాస్తు పెట్టున్నారు అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర రైల్వే మంత్రి గారు. సో ఇప్పుడు చోటు మార్చి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కూడా నిర్మాణం త్వరలోనే ప్రారంభమైపోతుంది. అదేవిధంగా మనకి పోలవరానికి సంబంధించి ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలని మంజూరు చేశారు. నిజం చెప్పాలంటే డయాఫ్రమ్ వాల్ ఏదైతే కట్టారో పైన కాఫర్ డ్యామ్ సరిగ్గా కట్టినటువంటి సందర్భంలో అది 10 సంవత్సరాలుగా జరిగినటువంటి నిర్లక్ష్యం అని అనలేమో, తెలిసి తెలియనటువంటి పరిస్థితులు ఏదైతే జరిగిందో దానివల్ల వరద వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందండి. ఇప్పుడు సాధారణంగా ఒక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలంటేనే చాలా కష్టం. అటువంటి నిర్మాణం అయిపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు దెబ్బతిని 60-70 అడుగులు లోతున గుంతలు పడిపోతే రేపు నిజంగా నీరు మనం స్టోర్ చేసుకోవాలంటే ఆ ప్రాజెక్టే అసలు నిలవదు. అటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ ఆంధ్ర రాష్ట్రం పట్ల, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం జీవధార అని తెలిసి ఖచ్చితంగా ఆ మేరకు సహకారాన్ని అందించాలని నిజంగా భారం కేంద్ర ప్రభుత్వానికి, అయినా కూడా వారు ఆ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు.